ఈరోజు మనం స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని అయితే మనం చూడబోతున్నాం. అది వచ్చేసరికి మనకు హైదరాబాద్ నుంచి పెంజర్ల గ్రామం అనే విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఇది మనకు హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 44-45 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎగ్జిట్లో దిగేసినామంటే స్ట్రెయిట్ వస్తే మనకి కొత్తూరు అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి మనకు లెఫ్ట్ తీసుకుంటే పెంజర్ల గ్రామం అనమాట. ఇదే మనకు టెంపుల్ వచ్చేసరికి 100 years ఓల్డ్ టెంపుల్. చాలామంది చెప్తున్నారు ఇక్కడ ముడుపులు కట్టాలంటే కట్టేస్తే ఆ కోరిక తీరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అక్కడే అయ్యగారులు కూడా చెప్తున్నారు. చాలామంది వస్తున్నారు ఇక్కడికి. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి జనాలు కొంచెం అంతంత మాత్రం ఉన్నారు. వీకెండ్లో బయట పార్కింగ్ చూస్తే తెలిసిపోతుంది. పార్కింగ్ బట్టి అంతమంది వస్తారనమాట. టెంపుల్లో ఒక నమ్మకం అయితే ఉంది. ఇక్కడ ఏం వచ్చి కోరుకున్నా జరుగుతుందని. చాలా బాగుంటుంది. స్వయంభూ నరసింహస్వామి కాబట్టి ఇక్కడ అందుకనేసి చూడడానికి చాలామంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. లంచ్ టైం ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న జనాలు బట్టి ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇంకా డెవలప్ చేయాలి అని ఇక్కడ కోనేరు కట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు. దాతల కోసం కూడా చూస్తున్నారు కోనేరు కట్టాలి అని. ఇంకపోతే ఇంకెప్పుడు చెప్పేదే, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇది ఓన్లీ టెంపుల్ ఛానల్ కాబట్టి మీకు మంచి హెల్ప్ అవుతుంది. మంచి టెంపుల్స్ చూస్తారు ప్రతిరోజు. ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసిన టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది పక్కనే ఉంటుంది ఇక్కడ ఇందులో నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి అన్నీ కనిపిస్తాయి. ఎంత గ్రీనరీ అంటే మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా టెంపుల్ని అయితే. చుట్టూ గ్రీనరీ ఉంటుంది. పూలు చెట్లతో నింపేశారు. చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు నిజంగా. ఎంతో విలేజ్లో కూడా మనకు స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అక్కడే స్వయంభూ. ముడుపులు అని చెప్పాను కదా, ఇక్కడ చూసారా, ఇక్కడ నాగదేవత ఉంటారు. నాగదేవతని ప్రదక్షిణ చేసుకుని అక్కడ ముడుపులు అక్కడ కట్టి వెళ్తారన్నమాట. ఇక్కడే ముడుపులు కట్టేది మనకి ఎలాంటి కోరికైనా తీరుతుంది అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అప్పట్లో గుట్టలు అడవుల్లాగా ఉన్నది, ఇప్పుడు ఇలాగా కట్టారనమాట. ఇది ఈరోజు టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ టెంపుల్లో కలుద్దాం.